దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈరోజు అంశము యోనా ఉపవాసం, మొదటి అధ్యాయము. ప్రియులారా, మనము అనేకమైన విషయాలు తెలుసుకునే సమయం. ఈ మొదటి అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట మనం వినేవారంగా, దాని గురించి ధ్యానం చేసేవారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, యోనా గ్రంథములో ప్రభు మనకు అందించిన మాటలు ఒక్కసారి మనం అర్థం చేసుకునే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో యోనా గ్రంథముల గురించి మనం యోనా నిలువే పట్టణముకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తార్సీకెల వాడిని ఎలాగా నిలిపాడో, మరి ఎలాగ ఉపవాసం చేశాడు, యోనా ఉపవాసం, దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆలోచన క్రియలను, నీ తలంపులు యావత్తు కూడా మమ్మలను, మా కుటుంబాలను నీ వాక్యము ద్వారా, నీ ఆలోచన ద్వారా బలపరిచి నడిపించమని, నీ సన్నిధి కాపుదల నీ బిడ్డలైన మాకును, నీ బిడ్డలకు కలగజేసి మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నిలుచున్నాను. ప్రభా, నన్ను నా తలంపులు మరుగు చేసి, నీ తలంపులు, నీ ఆలోచనను నీ బిడ్డలకు బయలుపరిచి మహిమ పొందమని తండ్రి, నీ ఆలోచన క్రియల చేత నన్ను సిద్ధపరచమని, నీ దాసుడే నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నా కంఠస్వరని బోరగా వాడుకుని నీ ఆత్మతో నింపమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, యోనా భక్తుడు చరిత్ర మీ అందరికీ తెలుసు. యోనా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, యోనా దేవుని సన్నిధులు ఎందుకు మరి తిరస్కరించి మరి తార్సీకి వెళ్ళవచ్చున్న వాడు మరి నిలవే పట్టణంకి వెళ్ళవచ్చుడు తార్సీకి వెళ్ళిపోతున్నాడు. మరి దేవుడు ఎందుకు యోనాను మరి గద్దించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? యోనా అంటున్నాడు, నేను నత్తివాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని. అక్కడేమో నరమాంసము తినే మనుషులు, చాలా బలమైన వారు, శక్తిమంతులు, వారి మధ్య నేను ఎలా బోధించగలను అన్నాడు. కానీ దేవుడు ఏర్పడిన ఎవరనూ తప్పించలేరు. చదువుదాం యోనా గ్రంథము మొదటి అధ్యాయంలోని ప్రియులారా, గ్రహించినప్పుడు మనం ఆలోచించాలి. ప్రియులారా, దేవుడు నిమిత్తముగా మాట్లాడుచున్న ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు ఈనాడు ఎందుకు ఆయన ఈ మాటలు చెప్తున్నాడంటే మనం గమనించాలి. గొప్ప మత్స్యం ఒకటి యానెను మృంగవలెనని యెహోవా నియమించని ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ప్రియులారా, యోనా ఈ యొక్క 3 దినములు ఆ యొక్క కడుపు యొక్క ఆ శాప యొక్క ఆ త్రిమింగల యొక్క కడుపులో ఉన్నాడు. ఈ ఆకార వచనములు యోనా మాట్లాడుచున్న క్రియలు మనందరికీ తెలుసు. ప్రియులారా, దేవుడు ఎందుకు యోనాతో మాట్లాడుచున్నాడు? అసలు యోనా వ్యక్తి ఎటువంటి వాడు అంటే, బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా మనం ఆలోచన కలుగుంటే యోనా దేవుని పరిచారకులు మరి ఆలోచనగా దేవుడు కోరి పారిపోతున్న వాడిని కూడా పట్టుకొచ్చి దేవుడు మాట్లాడి ఆ మాటలకు సమాధానం చెప్పి ఆ మాటలకు గొప్ప కార్యముని చేసిన వాడు దేవుడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు నేను, ఈ లోకములో మనిషిగా పుట్టిన మనం, మనిషిగా జన్మించిన మనం, మనిషిగా ఈ లోకంలో మన జీవితం కొనసాగిస్తున్న మనం, దేవుడు ఏ రకంగా ఏర్పరచుకుంటాడో ఆ రకంగా నిన్ను ఈ లోకంలో నిలబెడతాడు. నిలబెట్టిన వాడు నిలబెట్టి విడిచిపెట్టి వెళ్ళేవాడు దేవుడికి కాదు. మన దేవుడు
మన దేవుడు అనగా దేవుడు అనే మాటకు విడిచిపెట్టేవాడు కాదు. నీ వెంటే ఉండి నడిచేవాడు దేవుడు. నీ వెంటే ఉండి బలపరిచేవాడు దేవుడు. నీ వెంటే ఉండి ఆదరించేవాడు దేవుడు. నీ వెంటే ఉండి నడిపించి నీకు గొప్ప క్రియలను సమకూర్చేవాడు దేవుడు. ఆయనే యేసుక్రీస్తు రక్షకుడైన దేవదేవుడని మనం నమ్మి ఉండాలి. ప్రియులారా, యోనా దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ప్రయాణం చేస్తున్నాడంటే అక్కడ రాజుల యొక్క లోక సంబంధంగా చూసి ఆలోచించి భయపడినవాడు. కానీ దేవుడు అంటున్నాడు, యోనా నేనున్నాను, నువ్వు వెళ్ళి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరొక వచనంలో 2వ వచనంలో చదువుతుంటే మొదటి అధ్యాయంలో ప్రభువు ఎందుకును దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, యోనా మధ్యముగా యెహోవాను ఇలాగున ప్రార్థించును, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మొర చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళము గర్భ నుండి నేను కేక వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంటే ప్రియులారా, ఇతను సముద్ర గర్భంలో ఉండి దేవునికి మొరపెడుతున్న యోనా. ప్రియులారా, దేవుడు ఎందుకు యోనాని ఎంచుకున్నాడు? ఈ యొక్క ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. యోనా చిన్నవాడే కాదు, పెద్దవాడే, 30 సంవత్సరాలు పైపడిన వాడే. కానీ అప్పటి వరకు దేవుడు యోనాను ఒక ప్రవక్తగా అనేక సూచక్రియలు చేస్తున్న చిన్న చిత్తగా ప్రార్థన చేయటం, దేవునిని మొరపెట్టడం, యోనా కుటుంబం, యోనా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారందరూ కూడా ప్రార్థన కలిగిన వారే. కానీ యోనా మాత్రం ఒక ప్రవక్తగా అనేకుల చేత గుర్తింపు పొందినవాడు యోనా. అటువంటి యోనాను దేవుడు ఎంచుకున్నప్పుడు యోనా దేవునికి వ్యతిరేకంగా నా వల్ల కాదు అని దేవుడిని గిడిచిపెట్టడని నిలువే పట్టణం వెళ్ళొచ్చినప్పుడు తారసీకి వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, నిలువే పట్టణం వెళ్ళమని దేవుడు చెప్పాడు. తారసీకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే తన దాసుడిని పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చాడో ఆయన ఎల్లమన్న చోటకు, చేరవలసిన చోటకు చేరిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పుకుని పోయినా ఈ లోకంలో ఎక్కడ తప్పుకోగలం? దేవుని కళ్ళు కప్పి ఎక్కడైనా జీవించగలమా? కష్టం. పిల్లరా చూడండి, కష్టం. ఆ సముద్ర వాడ గర్భంలో అడుగున పడుకుంటున్నాడు ఇతడు. కానీ అందరూ ఆందోళన చెంది వారి దేవతలకు మొక్కుచున్నప్పుడు యోనా పడవలో ఉండి పడుకున్నప్పుడు, ఒరే నిద్రపోతూ లెగు, నీ దేవుడికి నువ్వు ప్రార్థించినప్పుడు యోనా ఏమని ప్రార్థన చేస్తాడు? ఇదంతా గందరగోళం యోనా వల్లే వచ్చిందని యోనాకు తెలుసు. దేవుడు నా వల్లనే ఈ గందరగోళం సృష్టించాడని యోనా గమనించిన వాడు. దేవుడు ఏర్పరచుకుంటే అతడు ఎక్కడున్నా, ఏ లోతులో ఉన్నా, లేకపోతే ఎక్కడ బంధించబడినా తీసుకొచ్చి నిలబెడతాడు దేవుడు అనే విషయం యోనా ద్వారా మనం నేర్చుకోవాలి. యోనా గ్రంథం అంటేనే పట్టిన పిడిగులంటి వాడు యోనా విషయంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాడు అని విషయం కనబడుతుంది. ఇక్కడ సముద్ర గర్భంలోను పడవేసి ఉన్నావు, ప్రవాహమున నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ అరణ్యములను నీ కరుణులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను ఎలివేయబడిన నీ పరిశుద్ధమ ఆలయము తట్టు మరలా చూచింది అనుకుంటే, అంటే దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళిపోతుండే దేవుడు మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు యోనాని. ఇలా యోనా ఉపవాసం 3 దినాలు ఎక్కడున్నాడు? మత్స్యము చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం యోనా ఉన్నాడు, యోనాతో పాటు చేప కూడా ఉపవాసం ఉంది. ప్రియులారా, ఉపవాసం అంటే ఉపవాసంతో కూడిన మాటలు, ప్రార్థనతో, ఎంతో విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. కనుక ఈ సాయంకాల పూట ఇంటున్న నీవు గాని, ప్రార్థిస్తున్న నీవు గాని, నేను గాని, మనమందరము దేవుని పట్ల విశ్వాసము, నమ్మకం, భక్తి, భయము కలిగిన వారిగా ఉండాలనేది ప్రభు వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు? ఎందుకు నీకు నాకు ఉపదేశిస్తున్నాడు? ఎందుకు దేవుడు నీ పట్ల నా పట్ల కరుణ చూపుతున్నాడు అని భావం మనం కలిగి ఉన్నామా? అంటే ఖచ్చితంగా దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనేది మర్చిపోవద్దు అని భావము మనం ఎరిగి ఉండాలి. ప్రియులారా, ఈ సాయంకాల పూట దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే యోనాతో మాట్లాడిన దేవుడు, యోనాను పట్టుకున్న దేవుడు
నిన్ను నన్ను ఏదో ఒక రోజున పట్టుకుని ఖచ్చితంగా ఆయన చేయవలసిన పనులు, నీ ద్వారా జరిపించవలసిన పనులు, నీ ద్వారా చేయవలసిన క్రియలు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన చేసి చూస్తాడు, చేస్తాడని మనం నమ్మకి ఉంచాలి. చేయగల దేవుడు, చేసే దేవుడు, జరిపించే దేవుడు, జరిపించగల దేవుడు. ప్రియులారా, అటువంటి ఆయన పట్ల నీవు నేను ఏమై ఉన్నాం ఒకసారి ఆలోచించండి. నీవు నేను ఏమని కలిగి ఉన్నాం, ఏ తలంపులు కలిగి ఉన్నాం, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాం, ఏ క్రియలు కలిగి ఉన్నాం, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు నీ పట్ల నా పట్ల యోనాకు ఎలాగైతే, కాబట్టి యోనా ఇప్పుడు ప్రాధేయపడతా, తండ్రి నీ సన్నిధి పట్ల నేను, నీ సన్నిధి వైపు నేను చూస్తున్నాను. దేవుడు విడిచిపెట్టని తెలుసా? దేవుని యొక్క కన్నులు కప్పి మనం ఎక్కడ దాక్కుంటామండి? అసలు దాక్కుని నరుడు దేవుడి కన్నులు కప్పి మానవుడు దాక్కుని జీవించే స్థలం ఎక్కడనుందా? భూమి మీద, ఆకాశం పై కానీ, భూమి కింద కానీ, భూమి పై కానీ ఎక్కడ దేవుని కన్నులు కప్పి జీవించే మనిషికి మనుగుడు లేదు అనేది ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుడు చూచుచున్నవాడండి, నిన్ను గమనిస్తున్నవాడు, నీతో మాట్లాడుచున్నవాడు, నీ క్రియలు అయినా ఎరుగుచున్నవాడు, నీ పట్ల ప్రేమ చూపుచున్నవాడు, నీ పట్ల దయ చూపుచున్నవాడు, నీ పట్ల ఆదరణ కలిగించేవాడు ఆయనే. ఆయన పేరే యేసుక్రీస్తు, రక్షకుడైన దేవదేవుడు. ఇలా అటువంటి పేర్లు మనం కలిగి ఉన్నామా? అటువంటి ఆత్మీయ నడిపింపు మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఈ రోజున ఖచ్చితంగా యోనా వలె మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ ఎప్పుడో తప్పు తెలుసో తెలియకో తప్పు చేశాం, దావీదు ప్రాధేయపడినట్లు, యోనా ప్రాధేయపడినట్లు నీవు నేను ఏదో ఒక రోజున ప్రాధేయపడే రోజు ఒకటి ఉంది. యోబుని పరీక్షించినట్లే నిన్ను దేవుడిని పరీక్షించట్లేదు. ఏమండి, ఏలియాను పరీక్షించినట్టు నిన్ను దేవుడు పరీక్షించట్లేదు. కానీ ఏలియా చూసారు, నిన్న కాలం చెప్పుకున్నాం కదా, ఏలియా ఉపవాసం. ఏలియా ఏమండి ఎంత మొండివాడండి, ఎంత భయస్తుడు, అంత బలవంతుడు ఏలియా. అంటే ఒకే రోజున 3 లక్షల మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చి 3 లక్షల మందిని ప్రభు వైపు తిప్పాడు. అదండి ఎంత భయం ఉందో. బలవంతుడు కూడా, ధైర్యవంతుడు కూడా మొదట భయపడతా లోకాన్ని చూసి, మనుషులను చూసి. కానీ తనలో శక్తి ఉంది, తనలో దేవుడు ఏర్పరచుకున్న ఒక ఏర్పాటు ఉన్నది అని గ్రహించాడంటే నాకు అతనికి తిరిగిలేదండి భూమి మీద. ఎస్, దేవుడు ప్రతినిధిగా ఎంతవరకు చేరాలో అంతవరకు చేరిపోతాడు, ఎంతవరకు నడవాలో దేవుడి నామములో నడిచేస్తాడు, ఎంతవరకు మాట్లాడాలో మాట్లాడేస్తాడు. ఇలా నీవు నేను అనుకున్న క్రియలు కాకంటే దేవుడు నీ పట్ల చేయుచున్న క్రియలు ఎటువంటిదో మనం గమనించాలి ప్రియులారా. అప్పుడే దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప మరొకటి దేవుడు నీకు ఉండలేదు అని అంటాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. సృష్టించిన వాడు నేనే అంటున్నాడు. అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ ఏది నీ ఎదుట నీ సమయంలో నీకు తోడు రాదు అని అన్నాడు. నిజమే, ఆదిలో తోడున్న దేవుడు తర్వాత కాలంలో నీకు తోడు లేదని నువ్వు బ్రతుకుతున్నా కానీ నిత్యము తోడున్నవాడు ఆయనే. ఇక్కడ అంటున్నాడు, ఆ మాంసము చూడండి, అమంతముగా నా మీదకు వచ్చినట్లుగా జలములు నన్ను చుట్టుకొనుచున్నవి, అమాంతముగా సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. నేనన్నటికి మిక్కి లేకుండా భూమి గడియలు అంటే వేయబడి ఉన్నది. నా జీవితము గడియాల మధ్య నడుస్తుంది, క్షణాల మధ్య నా ఊపిరి ఆడుతుంది అన్నట్టుగా ఉంది. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, పర్వతముల పునాదులోకి నేను దిగి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ చూసంటారా ప్రియులారా, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును రూపము నుండి అంటే కూపములో నుండి నా ప్రాణము పైకి రప్పించిన నా మాట్లాడుచున్న మాటలు. ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున ఈ మాటలు యోనా మాట్లాడు, తండ్రి నన్ను బాధల నుండి, శోధల నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి, కలహాల నుండి, అప్పుల నుండి, కరువు నుండి, వ్యాధి నుండి, చుట్టుపక్కల మాటల నుండి,
మరి దురాత్మ శక్తి నుండి నన్ను విడిపించిన దేవా నీకు స్తోత్రాన్ని. యోనా వలె ప్రార్థన చేసి ఉండొచ్చు నువ్వు. అయితే ఇక్కడ అంటున్నాడు, కోపము నుండి నా అంటే కోపములో నుండి నా ప్రాణము ముచ్చులుగా నేను యెహోవాను జ్ఞాపముకు చేసుకుంటేని. ఎందుకని? బాధలో ఉన్నప్పటికంటే సంతోషంలో ఉన్నప్పుడు భయపడ్డాడు. అబ్బో కుదరదు, ఇంకా నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాడు. ఇంకో దేశం వెళ్తే, ఇంకో పట్టణం వెళ్తే అక్కడైనా నన్ను, కానీ అక్కడ కాదు, అసలు అక్కడ ఇక్కడ మధ్యని పట్టుకున్నాడు. నువ్వు దేని మీద అయితే ప్రయాణం చేస్తున్నాడో దాన్నే బంధించాడు. దేవుడండి ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, ఏమంటే భార్యలు భర్తను మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయొచ్చు, పిల్లలను తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, గురువులను శిష్యులు మోసం చేసు, శిష్యులు గురువులు మోసం చేసు, ఈ దేశాన్ని మోసం చేసి ఈ లోకంలో ఉన్న ప్రజలు మోసం చేయొచ్చు. నీవు సృష్టించిన దేవునిని మాత్రం మోసం చేయలేవు. ఏమన్నాడైనా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. సర్వ సృష్టికర్త సర్వములో ఉన్నాడు. యోనా మాట్లాడుతున్నాడు కదా, నీవు లేవనికి నేను పరిగెడతాను, నువ్వు గమనించవనుకోను. అసలు పిచ్చి ఆలోపన, పిచ్చి అమాయకత్వంతో ఉండే ప్రజలారాన్ని దేవుడు యోనా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు అనుకుంటున్న తలంపులు, నువ్వు జీవిస్తున్న ఆలోచనలు, నడుస్తున్న నడక ఎటువంటిదనుకు నువ్వు పరిగెడుతున్నావు? నేనంటే నిన్ను నియమించిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని, నడిపించిన వాడిని, నిన్ను పోషించిన వాడిని, నేను నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాను, దేని కొరకు పంపించాను, అది తెలియకుండా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, ఎలాగ నడవగలుగుతున్నావు? అసలు నీకేదైనా కాని రాకపోతే దానిని కూడా గుర్తు చేసి, ఇది నా పని, ఇందుకొరకు నేను భూమి మీదకి వచ్చానని దేవుడు నేను గుర్తు చేసి ఆ పని చేపిస్తాడు. తెలుసా సంగతి? మాకేం పర్లేదండి, తాగము, తినము, సుఖించము, ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నారా? నీ సంతోషంగా ఉండమంటున్నాడు. నీ శరీరము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా అన్నిట్లో ఉత్సాహముతో, ఉల్లాసముతో, ఆనందముతో సంతోషంగా జీవించబడ. కానీ ఏదో ఒక రోజున దేవుడు రోట్లో పచ్చడి నలిపి నీ రుచిని, నీ నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న బలాన్ని దేవుడు ప్రజలకును సమాజానికి, దేవుని సృష్టికి, ఇతడు నా కుమారుడు, ఇదిగో ఇందుకే ఇతన్ని భూమి మీద ప్రవేశపెట్టానని యావత్తు సృష్టికి ఉలుక్కుపడినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. అదే గొప్ప యోనాను అనుకున్నాడు. యోనా వెళ్ళాడు, ఆ స్థలానికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. అందరూ అనుకుంటున్నారు ఎవరని. కొన్ని రోజులు మొదటి వారం గడిచింది, ఏమనిపించలే. 10వ రోజు గడిచింది, స్టార్టింగ్ ఎవరు మీరని మొదలుపెట్టారు, అడుగుతున్నారు. అప్పుడు యోనా దేవుడు చెప్తున్నాడు ఆ ప్రజలకు, నిలివే ప్రజలకు. పిల్లరా, అప్పుడు ఒక్కొక్కరిగా కంగారు పడ్డారు. రోజులు గడుస్తున్న కొలిది మనుషుల ఆందోళన పెరుగుతుంది. దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. ఇదే మాట ధైర్యంగా చెప్పమన్నాడు. అదే మాట, ఇదిగో దేవుడు మీ పట్ల కోపము కలిగి ఉన్నాడు, మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అన్నాడు. పశ్చాత్తాపడితే ఒకవేళ మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే మిమ్మల్ని క్షమించి దీవిస్తాడు. ఆనాడు అబ్రాహాముతో అనలేదా? నిలివే పట్టణమును, అలాగే నిలివే పట్టణ ప్రజల కంటే సొదొమ పట్టణాలను కూడా అందులో 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఇప్పటికంటే ఇంకా గొప్పగా రెట్టింపుగా దీవించేస్తాను వారిని అంటున్నాడు ప్రభు. కానీ అబ్రాహాం ప్రార్థించినట్టు ఎక్కడా లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ యోనా ప్రార్థించినట్టుగా, యోనా ప్రార్థించిన దానికంటే దేవుడు మిరక్కలు చేశాడు. ఆ స్థలంలో నాశనం చేసేస్తాడని ఎదురు చూశాడు, కానీ దేవుడు వారిని దీవిస్తడం మొదలుపెట్టాడు. రోజులు గడిచేది. యోనా అలిగి ఒక చోటుకెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అక్కడ అప్పటికప్పుడే మరొక ఆనమ పాదు వచ్చింది, నేడిచ్చిందా. ఆహా, నా దేవుడు నన్ను ఎండలో కూర్చున్నవాడు కాదు అని అనుకున్నాడు. తర్వాత పండుకున్నాడు. మరలా ఒక కొంతసేపుకి నది ఎండిపోయింది. ఇదేంటి నా దేవునికి ఇంత నిస్పృహ, ఇంత అసూయ అని సనుగుటం, అంటే బాధపడటం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే దేవుడు బయలుపడి, యోనా, ఇదిగో నీవు మొదట ఏమో ఎండలో ఉన్నావు, తర్వాత నేడు వచ్చింది, సేద తీర్చుకున్నావు. ఆ నేడు కాస్త తొలగిపోతే నేను ఆశపడ్డావే, అలాగనే ఆ నిలివే ప్రజలు కూడా అలాంటి వారే కదా యోనా అన్నప్పుడు యోనా పశ్చాత్తపడి దేవుని పట్ల గొప్ప స్థాయిని సంపాదించుకున్నాడు. ప్రియులరా, ఈ సాయంకాల పూట మీరు నేను యోనా ఉపవాసం చేసిన ప్రార్థన మనము చేస్తున్నామా?
యోనా కనిపెట్టిన ప్రార్థన మనమే కనిపెడుతున్నామా? యోనా మొరపెట్టినట్టుగా మనమా మొరపెడుతున్నాం? అయితే మొరపెడితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఆలోచన క్రియలను బట్టి మమ్మలను, మా బిడ్డలను యోనా మాట్లాడినట్టు యోనా ద్వారా ఏ రీతిగా మీ యోనా వలె మేము ఉన్నామేమో, అక్కడికిక్కడికి పారిపోతున్నామేమో, ఏదో ఒక రోజున పట్టుకుంటా ఎక్కడి నుంచి అయితే పారిపోయి అక్కడే నిలబెట్టి నువ్వు చేయవలసిన పని, నువ్వు చేయించవలసిన పని చేస్తానని సెలవిచ్చిన దేవుడు. నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలు, చిన్నలు, వృద్ధులు, ఎవరులు అందరం బంద నీ ఆత్మను కుమరించి యోనావలే గొప్ప ప్రార్థన చేసి ప్రార్థన పరులుగా నియమించి బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, సహాయం, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాథ.